హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పీవైక్యూ కోర్సులో భాగంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఫస్ట్ బేసిక్స్ చూసి మనం ప్రతి పీవైక్యూ అయితే డిస్కస్ చేద్దాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా లేదు. దేనికి ఫార్ములా ఉంది? అమౌంట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. పి అంటే ప్రిన్సిపల్, అసలు అని. పి అంటే ప్రిన్సిపల్ లేదంటే సమ్. అమౌంట్కి ఫార్ములా ఏమంటే పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ఏ అంటే అమౌంట్, పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు, ఎన్ అంటే ఏమనే టైం పీరియడ్. ఎన్ అంటే టైం పీరియడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉంది. మీ దగ్గర ఎంత ఉంది? 1000 రూపీస్ ఉంది. మీరు వేరే వాళ్ళకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10% పర్ యానం. టైం పీరియడ్ 2 years. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? అమౌంట్ కనుక్కోవాలా, ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒకే ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ప్రిన్సిపల్ ఎంత? 1000. 1 ప్లస్ ఆర్ వాల్యూ 10, 10/100. ఎన్ అంటే టైం పీరియడ్ 2 years. 0 0 క్యాన్సర్. 1000 ఇంటూ 1 ప్లస్ 1/10 అంటే 1 ప్లస్ అంటే ఈజీగా చేయొచ్చు. 10 ప్లస్ 1 11, 11/10. స్క్వేర్ అంటే 2 సార్లు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 2 zeros 2 zeros క్యాన్సల్. 11 ఇంటూ 11 121. 1210 వస్తుంది. అంటే మీరు బ్యాంకులో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 2 years తర్వాత మీకు ఎంత అమౌంట్ వస్తుంది చేతికి? 1210. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలా? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమని చెప్పచ్చు మనం? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ వచ్చి 1210, ప్రిన్సిపల్ ఎంత? 1000. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 210. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని తక్కువ టైంలో ఎలా చేయాలో చూద్దాం. ప్రిన్సిపల్ ఎంత? 1000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానము. టైం పీరియడ్ 2 years. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాంపౌండ్ ఇంట్రెస్ట్, అమౌంట్. ఇక్కడ 2 years అయితే షార్ట్ కట్ ఉంది. 2 years అయితే ఏముంది? షార్ట్ కట్ ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ రాసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా రాయాలంటే డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ 10 కదా. 10కి డబుల్ ఎంత? 20. 10కి స్క్వేర్ 100. 10కి స్క్వేర్ ఎంత? 100. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 21%. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100, స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 21%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 1000. పర్సంటేజ్ అంటే 1/100. 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 210. ఇప్పుడు అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఎలా అన్నా చేయొచ్చు. ప్రిన్సిపల్ 1000, ఇంట్రెస్ట్ 210. లేదంటే చూడండి, ఇంట్రెస్ట్ 21%. అమౌంట్ పర్సంటేజ్ కావాలంటే 100కి యాడ్ చేయాలి. 100 ప్లస్ 21 121%. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 1210. నెక్స్ట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ వచ్చి ప్రిన్సిపల్ మీద ఇస్తాము, అదేవిధంగా ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం. కాబట్టి
సేమ్ కండిషన్స్ ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ అయితే చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, if at the same rate of interest in 2 years simple interest is 42, compound interest is 51, what is the principal? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ కి ఫార్ములా ఉంది, p ఇంటూ r% హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2 years కి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమంటే p ఇంటూ r% హోల్ స్క్వేర్. ఇక్కడ డిఫరెన్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్. 51లో 42 తీసేయండి, ఎంత వస్తుంది మనకు? 9. ప్రిన్సిపల్ తెలియదు, కనుక్కోవాలి. ఆర్ వాల్యూ కూడా తెలియదు కదా, కనుక్కుందాం. నెక్స్ట్ ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి, ఎన్ని ఇయర్స్? 2 years. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రతి ఇయర్కి ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీద ఇస్తాం కాబట్టి ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తే సెకండ్ ఇయర్కి కూడా అంతే వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి 42 కదా, 2 yearsకి 42 అంటే 1 yearకి ఎంత వస్తుంది? 21. 21 + 21 ఎంత? 42. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే. ఇక్కడ ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 21 కాబట్టి ఇక్కడ కూడా ఎంత వస్తుంది? 21 వస్తుంది. 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 51 కదా. నెక్స్ట్ ఇది 21 అయితే ఇది ఇంకెంత అవుతుంది? 30 అవుతుందా? 21 + 30 ఎంత? 51. మీరు గమనిస్తే ఇక్కడ ఇంట్రెస్ట్ 21 ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉంది? 30 ఉంది. అంటే ఎంత పెరిగింది? 9 రూపీస్ పెరిగింది. 9 రూపీస్ ఎందుకు పెరిగిందంటే ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసిస్తాను. ఈ 21 రూపీస్కి ఇంట్రెస్ట్ వేస్తే 9 రూపీస్ వస్తుంది మనకు, ఓకేనా? ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేస్తాం కాబట్టి ఈ ఎక్స్ట్రాగా 9 రూపీస్ ఎవరి వల్ల వచ్చింది? 21 రూపీస్ వల్ల వస్తుంది. ఆర్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఇక్కడ ఎక్స్ట్రాగా 9 రూపీస్ వచ్చింది, ఎవరి వల్ల? 21 రూపీస్ వల్ల, ఇంటూ 100. నెక్స్ట్ 3 3s 3 7s, 3 3s 3 7s. నెక్స్ట్ r% అంటే ఎంత వస్తుంది మనకు? నెక్స్ట్ పర్సంటేజ్ కాకుండా ఫ్రాక్షన్ తీసుకుందాం. r% అంటే ఎంత? 3/7. పర్సంటేజ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ పాయింట్స్లో వస్తుంది కదా. పర్సంటేజ్ తీసుకోకుండా ఫ్రాక్షన్ తీసుకుందాం. ఎంత వచ్చింది మనకు? 3/7 వచ్చింది. 9 = p ఇంటూ 3² ఎంత? 9. 7² 49. 9 9 క్యాన్సర్. ప్రిన్సిపల్ ఎంత? 49. ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ అదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఓకే, సేమ్ అదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చేద్దాము. ఇఫ్ అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 40. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చాడు? 40 ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. ఫస్ట్ ఇయర్కి 20 అయితే సెకండ్ ఇయర్ కూడా ఎంత అవుతుంది? 20 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 65 వచ్చింది. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 20 అయితే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఎంత? 20. కానీ ఇక్కడ 65 అని ఇచ్చారా? అంటే ఇక్కడ 20 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 45 ఉంటుంది. 45 ఏమని రాయొచ్చు? 20 + 25 అని రాయొచ్చా? మీరు గమనిస్తే సింపుల్ ఇంట్రెస్ట్లో 20 20 వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా 20 20 వచ్చింది,
ఎక్స్ట్రాగా ఏమొచ్చింది మనకు 25 రూపీస్ వచ్చింది. ఈ ఎక్స్ట్రాగా 25 ఎవరి వల్ల వచ్చింది? 20 రూపీస్ వల్ల. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత? 25. ప్రిన్సిపల్ ఎంత? 20 ఇంటూ 100. 25 వన్స్ కాదు, 5 5s 5 4s 4 25s ఎంత వస్తుంది? 125% వస్తుంది. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమి? P ఇంటూ R% హోల్ స్క్వేర్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత? 25. ప్రిన్సిపల్ తెలియదు. R% అంటే 125% తీసుకోవాలి. నెక్స్ట్ 25 P ఇంటూ 125/100, 25 5s 25 4s స్క్వేర్ కాబట్టి ఇంటూ 5/4 వస్తుంది. 5 ఇంటూ 5 25, 25 25 క్యాన్సర్. P ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 ఎంత? 16. ప్రిన్సిపల్ ఎంత? 16. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, మందార్ హ్యాస్ 2 గ్రాండ్ సన్స్. మందార్కి ఎంతమంది గ్రాండ్ సన్స్ ఉన్నారు? 2 ఉన్నారు, కేతను, తుషార్. 11 years old కేతన్ గెట్స్ సమ్ మనీ ఫ్రమ్ మందార్ వెల్త్. మందార్ వచ్చి అతని దగ్గర ఉండే అమౌంట్ వాళ్ళిద్దరే గ్రాండ్ సన్స్ కి ఇస్తా ఉన్నారు, కేతన్కి, తుషార్కి. కేతన్ ఏజ్ 11 years, తుషార్ ఏజ్ 12 years. నెక్స్ట్, కానీ వాళ్ళకి అమౌంట్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళ ఏజ్ 22 years అప్పుడు వస్తుంది. ఎలా ఇన్వెస్ట్ చేశాడు? 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్. వాళ్ళిద్దరికి అమౌంట్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళిద్దరి ఏజ్ 22 years అయినప్పుడు అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ ఏమడిగారు? మందారు తుషార్కి ఎంత ఇచ్చారు స్టార్టింగ్లో? ఓకేనా? స్టార్టింగ్లో టోటల్ ఎంతమంది ఉంది మందార్ దగ్గర? 24,700. ఇక్కడ చూడండి, ఇక్కడ మందార్ దగ్గర ఉండే మనీ ఇద్దరికి ఇస్తా ఉన్నాడు. ఎవరికి? కేతన్కి, తుషార్కి. కేతన్ ఏజ్ ఎంత? 11, తుషార్ ఏజ్ 12. వాళ్ళ ఏజ్ ఎప్పటికి వస్తుంది? 22 yearsకి వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఏజ్ 11, 22 years అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది? 11 years తర్వాత వస్తుంది. తుషార్ ఏజ్ 12, 22 years అంటే 10 years తర్వాత అమౌంట్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు? అమౌంట్ ఆఫ్టర్ 11 years ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్టర్ 10 years. అమౌంట్ ఈ ఫార్ములా ఏమి? P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ N. N అంటే ఎంత? 11. 11 yearsకి వస్తుంది కాబట్టి N వాల్యూ 11. ఇక్కడ అమౌంట్ అంటే P ఇంటూ 1 ప్లస్ R/100. ప్రెసెంట్ ఏజ్ 12, 22 yearsకి వస్తుంది కదా, అంటే టైం పీరియడ్ 10 years. కేతన్కి ఇచ్చే అమౌంట్ P1 అనుకుందా, తుషార్కి ఇచ్చే అమౌంట్ P2 అనుకుందా. వాడు ఏమడిగాడు? P2 అడిగాడు. P2 అంటే తుషార్కి ఇచ్చే అమౌంట్ ఎంత అని అడిగాడు. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే P1/P2 చూడండి, ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 11 ఉన్నాయి. 11లో 10 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. ఫైనల్గా P ఇంటూ 1 ప్లస్ R వాల్యూ ఎంత? 8. R వాల్యూ 8. 1 ప్లస్ 8/100 అంటే 1 ప్లస్ 8/100 అంటే 2 4s 4 2s 4 25s. 1 ప్లస్ 2/25, 25 ప్లస్ 2 27/25 వస్తుంది. 27/25 ఈజ్ ఈక్వల్ టు P2 వస్తుంది. అంటే P1/P2 ఎంత? 25/27. P1/P2 అంటే 25/27.
అతని దగ్గర ఉండే టోటల్ ప్రిన్సిపల్ అంటే టోటల్ అంటే యాడ్ చేయాలా. టోటల్ ఎన్ని పార్ట్స్? 52 పార్ట్స్. టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 24,700. మనకి ఇప్పుడు ఏం కావాలా? P2 కావాలా. P2 అంటే ఎన్ని పార్ట్స్? 27 పార్ట్స్. నెక్స్ట్ 27 పార్ట్స్ కావాలంటే 27/52 ఇంటూ 24700. క్యాన్సలేషన్ చేద్దాం. 4 13s లేదంటే 13 4s, 13 1s 13, 13 9s. ఇంకా మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 4 4 16, 30 కదా. 4 7s 28, 4 5s. ఆన్సర్ కావాలంటే 27 ఇంటూ 475 మల్టిప్లై చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 475 ఇంటూ 27 మల్టిప్లై చేద్దాం. 7తో చేయండి. 7 5s 35, 7 7s 49, 51, 7 4s 28, 28 ఒక 5 33. 2తో చేయండి. 5 2s 10, 7 2s 14, 15, 4 2s 8 9, 5 1 8 12. అంతా యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 8 25 అయితే వస్తుంది. నెక్స్ట్ 5 7s 35, 7 7s 49, 49 ఒక 3 52, 12825 అయితే వస్తుంది. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Sarang invested some money in HDFC at 4% per annum. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4% per annum. వాట్ వుడ్ బి కరస్పాండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్? ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇఫ్ ఆఫ్టర్ 2 years Sarang get 153 as కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతని ఇచ్చాడు? 153 ఇచ్చాడు. ఇంత ముందుగానే చెప్పిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునే దానికి షార్ట్ కట్ ఉంది. డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ ఎంత? 4. 4కి డబుల్ 8, 4కి స్క్వేర్ 16. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. ఇలా చేశారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వస్తుంది. 4కి డబుల్ 8, 4కి స్క్వేర్ 16, స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 8.16%. ఎంత? 153. మనం ఏం కనుక్కోవాలా? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈజీగా చెప్పేయచ్చు. 1 yearకి 4% అంటే 2 yearsకి 8%. చూడండి 8% కావాలి కాబట్టి 8 మీకేం తెలుసు? 8.16 తెలుసు. 153. 8 1s 8 2s. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేయండి. 8 1s 8, 8 2s. నెక్స్ట్ ఫైనల్గా ఏమొస్తుంది? 153/1.02. కింద డెసిమల్స్ అంటే పైన జీరోస్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ 2 5s 2 1s, 2 7s 14, 2 6 12, 2 5s. నెక్స్ట్ 51 1s 51. ఎంత మిగులుతుంది? 25, 255. 51 5s. ఆన్సర్ ఎంత? 150. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నితిన్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 1617. ఎవరికి డివైడ్ చేస్తా ఉన్నారు? ప్రవీణ్ రాశి. ప్రవీణ్కి ఎంత ఇస్తాడో తెలియదు కదా, పి అనుకుందాం. రిషికి ఎంత ఇస్తాడో తెలియదు కదా, ఆర్. టోటల్ ఎంత ఇస్తాడు? 1617. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రవీణ్ అమౌంట్ ఆఫ్టర్ 17 years. అదేవిధంగా రిషి అమౌంట్ ఆఫ్టర్ 18 years ఈక్వల్ అని ఇచ్చారా? అమౌంట్ ఈ ఫార్ములా ఏమి? P into 1 plus R/100 whole power n. n అంటే 70, n అంటే టైం పీరియడ్ 70. ప్రవీణ్ ఇన్వెస్ట్మెంట్ P. అమౌంట్ ఈ ఫార్ములా P into 1 plus
r/100 హోల్ పవర్ n. n అంటే టైం పీరియడ్ 18 ఇయర్స్. ఇక్కడ p అంటే ప్రిన్సిపల్, రిషి ఇన్వెస్ట్మెంట్ r. నెక్స్ట్ ఇక్కడ 17 r వాల్యూ ఎంత 10, r వాల్యూ 10. ఇక్కడ 18 ఉన్నాయి, ఇక్కడ 17 ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ అయితే ఒకటి మిగులుతుంది. 18లో 17 పోతే ఒకటి ఉంటుంది, అంటే ఇది మిగులుతుంది. అంటే p/r ఈజ్ ఈక్వల్ టు 1 + 1/10. 1 + 1/10 అంటే 11/10 కదా, 11/10. p + r తెలుసు. p + r అంటే ఎన్ని పార్ట్స్ 21 పార్ట్స్. 11 + 10 21, 21 పార్ట్స్ 1617. ఇక్కడ ఏం కనుక్కోవాలా, ప్రవీణ్ కనుక్కోవాలా. ప్రవీణ్ అంటే p అంటే ఎన్ని పార్ట్స్ 11 పార్ట్స్. చూడండి 11 పార్ట్స్ కావాలంటే 11/21, 21 పార్ట్స్ ఎంత 1617. క్యాన్సలేషన్ చేయండి. 7 3s 7 2s 14, 7 3s 7 1s, 3 7s 21, 3 7s. అంటే ఆన్సర్ 11 × 77. 11 × 77 మల్టిప్లై చేస్తే 847, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడల్, మీరు చేయండి. ఇది కూడా సేమ్ మోడల్. సేమ్ మోడల్స్ అంతా స్కిప్ చేస్తాను. ఈ మోడల్ ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి చాలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years కి ఫార్ములా ఉంది. d = p × r%, 3 + r%. ఇది ఫార్ములా. అదే 2 years కి ఇది ఫార్ములా, p × r% హోల్ స్క్వేర్. అదే 3 years కి ఎక్స్ట్రాగా ఇది వస్తుంది. డిఫరెన్స్ ఎంతని ఇచ్చాడు, డిఫరెన్స్ 244 అని ఇచ్చారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ తెలియదు, ఆర్ వాల్యూ ఎంత 5%. 5% అంటే 5/100 అంటే 1/20 అని కదా, స్క్వేర్ 3 + 1/20. నెక్స్ట్ p × 1/20 స్క్వేర్ అంటే 400. నెక్స్ట్ 20 × 3 60, 60 + 1 61. నెక్స్ట్ 61 4s. ప్రిన్సిపల్ ఏమవుతుంది 400 × 20 8000, 8000 × 4 32,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్ ఇది కూడా ఎంతకుముందు చేసాం కదా, అదే మోడల్. వెన్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years కి ఫార్ములా p × r% హోల్ స్క్వేర్, 3 + r%. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు 228. ఆర్ వాల్యూ ఎంత 4%. 4 అంటే 4, పర్సంటేజ్ అంటే 1/100. ఎంత అని రాయొచ్చు 1/25 అని రాయొచ్చు. 1/25 స్క్వేర్ కదా. నెక్స్ట్ 3 + 1/25. నెక్స్ట్ p × 25 × 25 625. 25 25 3 75, 75 + 1 76, 228. నెక్స్ట్ 76 3s ఎంత వస్తుంది 228 కదా, 76 3s. ప్రిన్సిపల్ ఏమవుతుంది 625 × 75, 25 × 3 ఎంత 75. మల్టిప్లై చేస్తే అయిపోతుంది 625 × 75. 5 5s 25, 5 2s 10, 12, 5 6 30, 3 1 25, 7 5s 35, 7 2s 14, 17, 7 6 42, 43. యాడ్ చేయండి 5 7 8
46875. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మోడల్. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఏ సమ్ ఆఫ్ ఎక్స్ అమౌంట్ టు 54571. ఇక్కడ ఏమిచ్చాడు? ప్రిన్సిపల్ వచ్చి ఎక్స్, అమౌంట్ ఎంత ఇచ్చాడు? 54571 ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2.5 years. టైం పీరియడ్ వచ్చి 2.5 years. 2 years అంటే 24 months. 2 years అంటే 24 months. హాఫ్ ఇయర్ అంటే 6 months. అంటే టైం పీరియడ్ మొత్తం ఎంత? 30 months. నెక్స్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% పర్ యానం. అంటే 1 yearకి ఎంత? 12%. 1 year అంటే 12 months. 12 monthsకి 12%. 12 monthsకి 12%. 1 monthకి 1% కదా. 1 monthకి ఎంత పర్సెంట్ అవుతుంది? 1%. ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఆఫ్టర్ ఎవ్రీ 10 months అన్నారా? ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఆఫ్టర్ ఎవ్రీ 10 months. కానీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ ఇవ్వరు, 10 monthsకి ఒకసారి ఇస్తారు. సరిపోయిందా? 10 months 10 months 10 months 30 months. 12 monthsకి 12%. 1 monthకి 1%. 10 monthsకి ఎంత? 10%. 10 monthsకి ఎంత? 10%. స్టార్టింగ్ ప్రిన్సిపల్ వచ్చి ఎక్స్, అమౌంట్ ఎంత ఇచ్చారు? 54571. అమౌంట్ ఈ ఫార్ములా తెలుసు కదా, P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ప్రిన్సిపల్ వచ్చి ఎక్స్, అదే కనుక్కోవాలి. 1 ప్లస్ ఆర్ అంటే 10 monthsకే చెప్పాలి. మనం కనుక్కునేది 10 monthsకే కదా. ఆర్ వాల్యూ 10. 1 monthకి 1%, 10 monthsకి 10%. ఇక్కడ ఎన్ అంటే టైం పీరియడ్. ఇక్కడ 3 వస్తాయి కదా, 3 10 months వస్తాయి కాబట్టి ఎన్ వాల్యూ 3. అమౌంట్ ఎంత ఇచ్చారు? 54571. ఓకేనా. నెక్స్ట్, దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1/10 అంటే 11/10. క్యూబ్ కదా, 3 times రాసుకోండి. ఎన్ని టైమ్స్ రాసుకోవాలా? 3 times. 54571. 11తో క్యాన్సిల్ చేయండి. 11 4s 44. 105 కదా. 11 9s 99. 67. 11 6 11 1s. 11 4s 44. 11 5s 55. 11 1s. 11 4s 44. 11 1s. అంటే ఎక్స్ ఎంత అవుతుంది? 41 into 1000 అంటే 41,000. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. టోటల్ 80 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతవరకు ఏ మోడల్స్ చెప్పుకున్నామో అవే రిపీట్ అయినాయి. కావాలంటే చూడండి. నెక్స్ట్, ఇలాంటి మోడల్ మనం చాలా సార్లు చేసాము. అన్నీ సేమ్ మోడల్సే ఉన్నాయి కాబట్టి ఇంకేవి చెప్పడం లేదు. ఏదన్నా డిఫరెంట్ మోడల్ ఉంటే చెప్తాను. నెక్స్ట్, అన్నీ సేమ్ మోడలే. చూడండి, మోడల్స్ అంతా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏది వదలకూడదు. ప్రీవియస్ క్వశ్చన్స్ చేశారంటే మనకి ఏవి ఇంపార్టెంట్, ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి అవి నీట్గా మనకైతే తెలుస్తుంది. ఓకే, చూడండి, అన్ని ఈ మోడలే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. ఈ మోడల్ ప్రతిసారి రిపీట్ అవుతుంది. 17th సెకండ్ షిఫ్ట్లో ఇచ్చారు, థర్డ్ షిఫ్ట్లో ఇచ్చారు. నెక్స్ట్ 18th కూడా ఇచ్చాడు అదే షిఫ్ట్లో. నెక్స్ట్, ఏదన్నా డిఫరెంట్గా ఉంటే చెప్తాను. ఓకే, ఇది చేద్దాము. ఏ సమ్ ఆఫ్ రూపీస్ ఎక్స్ అమౌంట్ 75,867. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చి ఎక్స్, అమౌంట్ ఇంతని ఇచ్చారు. 2.5 year అంటే ఇంత ముందుగానే చెప్పుకున్నాం.
1 ఇయర్ అంటే 12 మంత్స్, 2 ఇయర్స్ అంటే 24 మంత్స్, హాఫ్ ఇయర్ అంటే 6 మంత్స్, అంటే 30 మంత్స్. 12% పర్ యానం అన్నారా? ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఎవ్రీ 10 మంత్స్ అన్నారు. 10 మంత్స్, 10 మంత్స్, 10 మంత్స్, టోటల్ ఎన్ని మంత్స్? 30 మంత్స్. వాడిచ్చిన టైం పీరియడ్ సరిపోయింది. 1 ఇయర్కి 12%. 1 ఇయర్ అంటే 12 మంత్స్, 12 మంత్స్కి 12%, 1 మంత్కి 1%, 10 మంత్స్కి 10%, 10 మంత్స్కి ఎంత? 10%. అమౌంట్ ఈ ఫార్ములా ఏమి? P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. మీరు డైరెక్ట్గా n అంటే 2.5 సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇక్కడ ఏమన్నాడు? కాంపౌండెడ్ 10 మంత్స్ అన్నాడు కదా, ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ వచ్చి ఎక్స్, అమౌంట్ ఎంతనిచ్చారు? 75,867. 1 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత? 10 కదా. ఎన్ అంటే టైం పీరియడ్, ఇక్కడ 3 వస్తాయి కాబట్టి టైం పీరియడ్ 3. 1 ప్లస్ 1/10 అంటే 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10. 75867. 11,666, 11,888, 106 కదా. 11/9s, 11/7s, 11,666, 29, 11/2s, 11/7s, 11/5s, 55, 11/7s. ఎక్స్ ఎంత వస్తుంది? 57 ఇంటూ 1000, అంటే ఆన్సర్ ఎంత? 57,000. రిమైనింగ్ అన్నీ అవే మోడల్ మీరు చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.